బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైని బొగ్గు గనులకు సంబంధించి జరుగుతున్న వ్యవహారంపై అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రావాలి అని అధిష్టానం పిలిచింది. పదవి ఉంచాలా తీసేయాలా అనే కోణంలో ఆలోచిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇక రేవంత్ ప్రభుత్వానికి సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ తో భేటీ తర్వాత టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నైని బ్లాక్ పై సమగ్ర విచారణ చేయాలి అన్నారు టీపీసీసీ చీఫ్. హైకమాండ్ సూచన మేరకు పీసీసీ చీఫ్ మాట్లాడతారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే రేవంత్ ఢిల్లీ రావాలి అని హైకమాండ్ పిలిపించింది. నైని బ్లాక్ వ్యవహారంపై కూడా కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. పరిస్థితులు అదుపు తప్పక ముందే నియంత్రణలో పెట్టాలి అని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లుగా ఉంది. ఈ మేరకు రేవంత్ రెడ్డిని పిలిచినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇక బొగ్గు స్కామ్ మంత్రుల మీద వరుస కథనాలపై హైకమాండ్ అసంతృప్తిగా ఉంది. స్కామ్ వివాదాలు హైకమాండ్ దృష్టికి వెళ్లినట్టుగా కూడా సీనియర్లు చెబుతున్నారు. మొత్తానికైతే తెలంగాణలో జరుగుతున్న ఇటీవల పరిణామాలపై హైకమాండ్ సీరియస్ అయింది. ఇక నైని బొగ్గు వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు మీడియా కథనాల మీద కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డిని ఈ మేరకు ఢిల్లీ రావాలి అని పిలిచినట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికి రేవంత్ రెడ్డితో హైకమాండ్ ఎటువంటి చర్చలు జరుపుతుంది, మరి నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కొందరు మంత్రులు కాంగ్రెస్ లో చాలా అసంతృప్తితో ఉన్నారు. 4 మంత్రులు కలిసి ప్రత్యేక భేటీ నిర్వహించారు. మరి వీరు కూడా ఢిల్లీ వెళ్లి కలిసేటట్టుగా తెలుస్తుంది సమాచారం. మొత్తానికైతే ఢిల్లీలో ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ లో ఏం జరగబోతుంది, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేది చర్చనీయాంశంగా ఉంది. అయితే రేవంత్ రెడ్డిని పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మరి అలా జరుగుతుందా లేదా అనే వాదన అయితే తెర మీదకి వచ్చింది. ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. పార్టీని బలోపేతం చేయకుండా సొంత వ్యవహారాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మరి ఇది పార్టీకి చాలా అప్రతిష్టగా ఉంటుంది అని అధిష్టానం భావించినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా దీని మీద హెచ్చరికలు జారీ చేసిన మంత్రుల తీరు, కాంగ్రెస్ నేతల తీరు మాత్రం ఏమాత్రం మారలేదు. మారకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహించిన అధిష్టానం ఈ మేరకు ఇప్పుడు చర్యలు తీసుకునే దిశగా పిలిచినట్టుగా తెలుస్తోంది. మరి రేవంత్ రెడ్డి దీని మీద ఎటువంటి వివరణ ఇస్తారో, మిగిలిన మంత్రులు ఏ విధంగా మాట్లాడతారు, మరి మంత్రులకు అధిష్టానం ఎటువంటి సూచన జారీ చేయనుంది, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.